నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పుట్టపల్లి ప్రసాద్ గారిని కూడా వేదిక నామకరణంగా కోరుతున్నాం. స్వర్గీయ బడేటి కోటరామారావు బుజ్జి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 41 మంది బాబు అలాగే మిగతా వాళ్ళు వైఎస్ఆర్సీపీ తరఫున కార్పొరేట్లుగా గెలవడం జరిగింది. రూపాయలు పార్టీలకు అతీతంగా 8 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ఏరియా ఆయన ఒక్క డివిజన్ లోనే అభివృద్ధి పథంలో నడిపిస్తడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ రోజున చూస్తే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్ లో ఆర్ నాని గారు ఆయన డిప్యూటీ సీఎం గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఎన్నో ప్రలోభాలు పెట్టి డబ్బులు పంచి మమ్మల్ని అందరినీ అరెస్టులు చేపించి విచ్చలవిడిగా రాజకీయం చేసి కొంచెం మందిని నామినేషన్ కూడా వేయకుండా చేపించారు. 3-4 ఎనామసులు చేపించారు. అయినా సరే మా వాళ్ళు 3 గెలిచారు. 47 మందిలో చాలా చోట్ల మేము పోటీలు పెట్టినా సరే ఎవరిని కూడా ఆల్నాని గారు ఆయన అండ రాజకీయాలు దొంగ రాజకీయాలకు ప్రలోభాలకి వెళ్లకుండా అందరూ కూడా బడిరెడ్డి రాధాకృష్ణ చంటి గారి వెనకాలే మేము నిలబడ్డాం తప్ప ఆయన ఇచ్చే వాటికి మేము ఎప్పుడు కూడా మేము లొంగకుండా చేశాం. ఇవన్నీ మీకు అన్ని తెలిసిన విషయమే. ఈ రోజున పలు డివిజన్ నుంచి వచ్చే 14 మంది కార్పొరేటర్లు ఈ రోజున ఒక కోఆప్షన్ సభ్యురాలు సోదరి జైలు గారు అలాగే 4 కార్పొరేటర్లు రాజీనామా పత్రాలు కూడా ఇచ్చారు. ఇంకో 2 లిస్టులో త్వరలోనే ఒక 3-4 రోజుల్లో కూడా జాయిన్ అవుతాం జరుగుతూ ఉందో 10-15 మంది దాకా. ఇవన్నీ కూడా ఈ రోజున వీళ్ళు వచ్చారు అని అంటే అభివృద్ధి అనేది ఒక తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి ద్వారానే ఏలూరులో ఒక బడేటి రాధాకృష్ణ చంటి గారి వల్లే అవుతుందని చెప్పేసి మీరందరూ కూడా పార్టీలోకి విచ్చేసినందుకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. 9వ డివిజన్ గెలుపుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు ఎస్ఎంఆర్ బాబు గారు చేశారు. వెంకటాపురం పంచాయతీలో అప్పుడు 3 ఎంపీటీసీలు ఉంటే 3వ ఎంపీటీసీ కింద గెలుపొందిన వ్యక్తి ఎర్రశెట్టి నాగుపెరగని పోరాటాలు చేశారు. వీరు 2 సార్లు కూడా పోటీ చేసి ఓటమి చెందిన 3వసారి విజయం సాధిస్తారో వీళ్ళు గొప్ప నైపుణ్యం పొందారు. గూడూరు రాజలక్ష్మి గారు భారతీయ విద్యా సంస్థల అధినేత అన్నపనేని భారతీ గారు. వచ్చుల సుజాత సన్ని మహాంగారు రాజేంద్ర ప్రసాద్ గారు 10 చోట్ల కమిషనర్ గారు అలాగే ఆర్డీ గారు చేసిన కుటుంబం ఇది. నవంబర్ 19 జరిగిన ఉప ఎన్నికల్లో 45వ డివిజన్ నుంచి విజేతగా గెలిచారు. దానికొండ శ్రీనివాసరావు గారు అలాగే కోఆప్షన్స్ కూడా
సునీల్ కుమార్. మరి ఇవాళ 14 మంది మరి ఈ రోజున మీరందరూ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు మీ అందరినీ ముందుగా అభినందిస్తున్నాను. ఏదైతే 2014 నుంచి 19 వరకు జరిగిన రాజకీయం వేరు, 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందనేది మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా అనేక హామీలు ప్రజలకు ఇచ్చి 2019 తర్వాత మీరు ఏమీ చేయలేక 2021లో ఎలక్షన్ అయినాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారో నెరవేర్చట్లేదో అనేది కూడా మీకేమి తెలియని పరిస్థితి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అనుకున్న వాళ్ళు కొంతమంది బాగోలేదు, ఎందుకులే మనం సైలెంట్ గా ఉందాం అనుకున్న వాళ్ళు కొంతమంది లేదు, ఏదో జరుగుద్ది, ఎట్టి పరిస్థితిలో కూడా గెలుస్తాం అనుకున్నది కొంతమంది. కానీ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందని చూసిన తర్వాత చాలా మంది మీలో మదన పడి ఉంటారు. ఇలాగా మన భవిష్యత్తు ఏమైపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మనం ప్రజలకు మొహం కూడా చూపించుకోవట్లేదనే పరిస్థితిలో మీరున్నప్పుడు మేము స్నేహహస్తం మేము అందించాం. ముందుగా దీనికి మా కార్యకర్తలు మీరు అందరూ కూడా అందించాలి. ఎందుకంటే నా గొప్పతనం కంటే 2019 నుంచి 24 వరకు నా గుమ్మం దాటి ఒక్కడెళ్ళకోకుండా కరుడు కట్టిన తీవ్రవాదులుగా నా కోసం పనిచేసి 10 లక్షలు ఇస్తా అన్నా 15 లక్షలు ఇస్తా అన్నా ఎవడో కూడా అమ్ముడు పోకోకుండా ఆ రోజున నిలబడిన ప్రతి కార్యకర్తకి నేను 24 వరకు నేను కొమ్ము కాసి తీసుకొచ్చా. 24 నుంచి 29 కూడా నేను చేస్తానన్న నమ్మకంతో నేను ఎవరిని జాయిన్ చేసుకుంటానన్నా కూడా నేనేదో అధికారంతో వాళ్ళకి చెప్పరా, వాళ్ళని రిక్వెస్ట్ గా అడిగా మీ ఇష్టం అని. వాళ్ళు నా అభిప్రాయానికి విలువిచ్చి మీరు మాకు న్యాయమే జరుగుతుందని చెప్పి నా మీద అభిమానంతో మీ అందరినీ కూడా తీసుకున్నా మాకు అభ్యంతరం లేదన్నందుకు ముందుగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా, మీరు కూడా అభినందించాలని పరిస్థితి. మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో మాకు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మీకు ఉంది. మీ గౌరవాన్ని కాపాడటానికి, అలాగే మీరు ఏదైతే ప్రజలకు కొన్నిన్నా చేశాం, మన పీరియడ్ లో ఏమీ చేయలేకపోయాం అనేది ప్రజలు మిమ్మల్ని అనుకోకుండా ఉండటం కోసం మరి మీ అందరికీ కూడా స్నేహహస్తం అందించాం. ఆ రోజున ఫస్ట్ లోని మేయర్ గారిని జాయిన్ చేసుకున్నప్పుడే ఎవరెవరిని జాయిన్ చేసుకున్నారు. ఇందులో కొంతమంది ఇంకా వైసీపీ ప్రభుత్వం ఏదో ఉంటదిలే అని అనుకుని కొంత భ్రమపడి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక 10 నుంచి 12 మంది వరకు వాళ్ళు రారు, మేము తీసుకోలేని పరిస్థితి. ఒక 10 మంది ఇంకా మా క్యాడర్తో మేము మాట్లాడటం జరగల. ఎందుకంటే మా క్యాడర్కి మనోభావాలకి గౌరవించే వ్యక్తిని కాబట్టి ఇప్పుడు ఎవరైతే 2014 నుంచి నాతో ప్రయాణం చేశారో, అలాగే 19 నుంచి 24 వరకు ఎవరైతే ప్రయాణం చేశారో, 24, 29 తర్వాత కూడా నా నుంచి ఒక్క మనిషి కూడా వెళ్ళకూడదన్న గౌరవంతో వాళ్ళందరి గౌరవానికి విలువిస్తూ ఆ 10 మంది జాయిన్ చేసుకునే విషయంలో వాళ్ళతో కూడా మాట్లాడి, వాళ్ళు కూడా వింటారు కానీ అందరితో కలిపి మాట్లాడాలి అనేది ఒక సిద్ధాంతం. వాళ్ళు నన్ను మీటింగ్కి రాలేకపోయారు, వాళ్ళందరూ కూడా గౌరవం తీసుకుని మిగతా వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరైతే మీ అందరూ కూడా రేపు అభివృద్ధి విషయంలో కానీ ప్రజలకు పని చేయాలనే సదుద్దేశంతో ఎవరైతే మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు మా అభిప్రాయాలతో ఏకీపిస్తారో వాళ్ళందరికీ తగిన గౌరవిస్తూ ప్రజలకి మనం పని చేయవలసిన బాధ్యత, ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన తర్వాత మీరు అవ్వచ్చు మేము అవ్వచ్చు, ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఘర్షణ వైఖరితో మనం ఏదన్నా చేసినా కూడా ఆ పని ప్రజలు హర్షించే విధంగా ఉండదు. తప్పనిసరిగా ప్రజలకు మేలు చేస్తామని చెప్పి మనం అనేక హామీలు ఇచ్చి మరి ప్రజలకు వచ్చాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ పని చేసి చూపించాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని సవినయంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఇదివరకు మీ అందరికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. ఆ ఇబ్బందులు ఏదన్నా ఉంటే దయించి నా స్టేజ్ తీసుకురండి, నా నోటీసు తీసుకురండి. మా ఆఫీస్కి వచ్చేసరికి 10 మంది అందరూ కూడా చూస్తుంటారు, ఏ ఆర్గనైజేషన్ చూస్తారు. కొంతపాటు మీకు అలవాటు అవడం కోసం ఎదురుగా ఒక ఇల్లు తీసుకున్నాను. మీ అందరూ కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పనిసరిగా అక్కడ కూర్చుని మీరు మాట్లాడుకోవచ్చు. మా వాళ్ళతో అనుసంధానం అయ్యేంత వరకు కూడా చక్కగా మీరు మా వాళ్ళు కలిపి అక్కడ తీసుకుని అందరూ కూడా కలిసిమెలిసి మాట్లాడటానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఏ పనైనా సరే ఈ 5 సంవత్సరాలు నిరంతరం నేను అందుబాటులో ఏదైనా ఉంటాయి. అంటే మీరు ఇదివరకు ఆలనాని గారు చూశారు కాబట్టి మీ అందరికీ కూడా ఫోన్ చేయటం అంటే ఎమ్మెల్యే గారికి ఎప్పుడు చేయాలో ఎప్పుడు ఉంటాడో అనేది తెలియదు. నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటా. 6 కాడి నుంచి రాత్రి 9 వరకు మీరు ఎప్పుడైనా సరే ఉంటే ఇంటి దగ్గర అందుబాటులో ఉంటా, లేకపోతే ఇక్కడ అందుబాటులో ఉంటా. అలాగే నాని గారు మీ అందరికంటే తెలివితేటలు గలడు. ఇక వైసీపీకి ఏమీ ఉండదన్న ఉద్దేశంతో
రాజకీయాల నుంచే తప్పుకున్నాడు. ఎందుకంటే తెలుసు ఆయనకి, ఎందుకంటే 4 సార్లు చేసిన ఆయన రేపొద్దున వైసీపీ మనుగడ సాధిస్తుందా లేదనేది ఆయనకి తెలుసు కాబట్టి రాజీనామా రాజకీయాల నుంచి కూడా విరమిస్తున్నట్టుగా ఆయన ప్రకటన చేయడం జరిగింది. తప్పనిసరిగా నేను కూడా చెప్తున్నా, ఎవరైనా ఏదో క్రిమినల్ ఆలోచనలు ఉండి ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకున్నా ఒక 10% మంది ఎవరో ఇంకా వైసీపీ ఏదో ఉంటదిలే మనుగడ సాధిస్తుంది అని అంటారు. కానీ అసలు వైసీపీ ప్రభుత్వానికి అనేది మనుగడ లేని పరిస్థితి అనేది మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఏదైనా ఉన్నాయి అనుకుంటే మిగతా పార్టీల్లో జాయిన్ అవ్వడానికి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఇంకో పార్టీ అంటే చూసుకోవాలి చెప్తే వైసీపీ ప్రభుత్వానికి అనేది మటుకు ఎట్టి పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో అనేది భవిష్యత్తు అనేది లేకుండా చేసింది తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం. మీ అందరూ కూడా చూసుంటారు, ఎన్టీ రామారావు గారు 81లో పెట్టినప్పుడు అసలు ఇటువంటి మెజార్టీలు కానీ ఇన్ని సీట్లు కానీ ఆ రోజున ప్రజాదరణ ఎన్టీ రామారావుకి ఎంత ఉందని తెలుసు. ఇవాళ ప్రజాదరణ కాదు, ప్రజలు వ్యతిరేకించడం ఏ విధంగా వ్యతిరేకించారని మీరు అందరూ కూడా చూశారు. చూసిన తర్వాత చాలా మంది మనసు మార్చుకున్నారు. మీకు ఆ ఓట్లు కూడా మొన్న వైసీపీ ప్రభుత్వం పండి అంటే కొంతమంది పెన్షన్దారులు ఏదో మాకు ఇంత ఇస్తున్నారు కదా మనకు ఎందుకు లేని ఉద్దేశం చేశారు. వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే అయ్యి బాబు ఇలా ఉందా ప్రజలు అనే తిరస్కారం ఉన్న తర్వాత చాలా మంది వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో 100 రోజుల్లో ఆ హామీలన్నీ మీకు ఏ విధంగా నెరవేర్చారని మీరు కూడా చూసుకుని ఉంటారు. భవిష్యత్తులో అందరికీ మంచి జరుగుతున్న ఉద్దేశంతోనే రేపొద్దున్న ఏది కూడా విప్లవాత్మకంగానో లేకపోతే మీరు మేము కొట్టుకుని చేసేటట్టుగా ఉండకూడదన్న ఉద్దేశంతో మా వాళ్ళందరినీ కూడా నేను ఈ 100 రోజుల్లో వాళ్ళని కూడా నేను కన్విన్స్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సరే మన అభివృద్ధి కోసం ఏదైనా ఉంటే తాత్కాలికంగా ఏదన్నా ఉన్న వైరాలు ఒకరికొకరు ఇచ్చేసుకున్నారు. ఆవేశం ఎల్లకాలంలో ఉండదు. అభివృద్ధి విషయంలో ప్రజల దృష్టిలో మనం చులకన అవ్వకూడదు. ప్రజలకు మేలు ఇచ్చేసే విధంగా ఏదైనా ఒక ఆపద వచ్చింది, ఇప్పుడు వరద వచ్చింది, పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే పనిచేస్తామో ప్రజలకి ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు వాళ్ళకి అన్నింటికి కూడా అభివృద్ధి విషయంలో కూడా అలా విపత్తు వచ్చినప్పుడు ఆదుకుంటాం ఎలాగో అభివృద్ధి విషయంలో కూడా అదే విధంగా మనం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. మరి నా గౌరవానికి కానీ మా కార్యకర్తల భంగానికి కానీ మీరు భంగం కలిగించుకోకుండా మీరు అందరూ కూడా ప్రవర్తిస్తారని అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంజయ్ ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు 14 మంది కార్పొరేటర్లు అలాగే ఒక కోఆప్షన్ సభ్యురాలు కూడా మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం మరి ఈరోజు ప్రథమ పరిణామం. ఎందుకంటే మరి 3 నెలల నుంచి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాము. గౌరవ శాసనసభ్యులు చట్టి గారు మరి అభివృద్ధి విషయంలో మరి ఏ విధంగా అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్తూ మరి ప్రతి ఒక్క సమస్య కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు. అలాగే మరి అటువంటి నాయకుల వెంట మనందరం కూడా నడిస్తే తప్పకుండా ఏలూరు నగరం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మరి గౌరవ కార్పొరేటర్లు మరి ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది. మరి తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క నగర అభివృద్ధి విషయంలో మరి మీ వెంటే ఉంటూ మరి మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే గౌరవ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మరి ఎలక్షన్ టైంలో మీరు అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. మరి గౌరవ శాసనసభ్యులు వారు ఒకటే ఏలూరు నగరాభివృద్ధికి అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి మరి ప్రాధాన్యత ఎవరికి కూడా తగ్గకుండా అందరినీ కూడా కలుపుకొని ఒక కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లే విధంగా మనందరం కూడా ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏలూరు శాసనసభ్యులు బడేటి చట్టి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే 3 తరాలుగా ఏలూరు నగరంలో బడేటి కుటుంబం అనేది పేద పడుగు వర్గాలందరికీ కూడా ఆశాజనకంగా ఉండి నడిపిస్తున్న మన 3వ తరంలో బడేటి చట్టి గారు అలాగే బుజ్జి గారు మనందరికీ తెలిసిందే. పూర్వ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అలాగే బడేటి చట్టి గారి అడుగుజాడల్లో మనందరం కూడా ఏలూరు నగరం ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని అలాగే ఎప్పటి నుంచో ముఖ్యంగా చట్టి గారు ఒక మంచి మాట చెప్పారు. క్యాడర్ అనేది చాలా ముఖ్యం పార్టీకి. అలాగే ఆ క్యాడర్ ని చిన్న చూపు చూసింది కాబట్టి అంత ఘోర పరాజయం వైసీపీ చెందిందని నా మనోభావం. అలాగే
మన తెలుగుదేశం పార్టీ అలాగే మన చంటి గారు మన కేడర్ కి ముఖ్య విలువలు ఇచ్చుకుంటూ వాళ్ళని సమన్వయం పాటించుకుంటూ మీ నియోజకవర్గంలో మరి ఈ కార్పొరేటర్ తీసుకోవాలంటే ఇది మీకు సమ్మతమైన అని అడిగి మరి తెలుసుకొని వాళ్ళకు విలువనిస్తూ చేస్తున్నందుకు మనం ఎంతో గర్వపడాలి. ఇలాంటి ఈ శాసనసభ్యులు మనకున్నందుకు మనం కామెంట్ అని కాదు, కానీ గత శాసనసభ్యులు చూసాం. కానీ చట్టి గారిని నేను చూస్తా, ఎందుకంటే వారి పక్కిల్లే మాది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు చిన్న వయసు నుంచి కూడా పడేటి బుజ్జి గారిని అలాగే మా శారద గారిని అలాగే చంటి గారిని చూడటం జరుగుతుంది. ఉదయం సూర్యుడు ఉదయం ముందు నుంచే ఏలూరు ప్రజలు ఏ ఇబ్బందులతో గురవుతున్నారని చెప్పి బయటికి వచ్చి మరి కూర్చొని 6 నుంచి కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా చక్కగా తీరుస్తూ ఇలాంటి స్నేహభావమైన శాసనసభ్యులు మనం ఎన్నుకుంటాం. ఏలూరు ప్రజలు చాలా గర్వపడాలి. కాబట్టి ఈ పార్టీలో నన్ను చేర్చుకున్నందుకు బడేటి చంటి గారికి అలాగే శారద గారికి అలాగే మేయర్ పెదబాబు నూర్జహాన్ గారికి అలా అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే కొత్తగా ఈ తెలుగుదేశం పార్టీలో వచ్చిన మా పాత మిత్రులు ఇప్పుడు మిత్రులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి జై తెలుగుదేశం జై బడేటి అంటూ ఆరేపల్లిలో కాదు అమరావతిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ నాయకత్వం నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ నాయకత్వం మహార్ ఇండియా మహార్ ఇండియా మహార్ బడేటి బుచ్చన్న మహార్ బడేటి బుచ్చన్న మొన్న 27వ తారీఖున నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఏలూరు నియోజకవర్గ కార్పొరేషన్ మేయర్ పెదబాబు నూర్జహాన్ గారిని అలాగే టౌన్ ప్రెసిడెంట్ బొద్దాన్ శ్రీనివాసు అలాగే మండల ప్రెసిడెంట్ మంచం మైబాబు గారిని వీళ్ళందరినీ జాయిన్ చేయడం జరిగింది. మిగతా కార్పొరేటర్లందరినీ కూడా మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో జాయిన్ చేసుకుంటామని చెప్పామో ఈ రోజున 14 మంది కార్పొరేటర్లు పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఏదైతే గత 10 రోజుల నుంచి కూడా వీళ్ళందరితో కూడా చర్చలు జరపడం జరిగింది. లోగడ మాకు చేసిన క్యాడర్ ఏ విధంగా చేసింది, ఏ విధమైన 5 సంవత్సరాల్లో వాళ్ళు కష్టపడింది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయడానికి వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏమీ ప్రజలకు చేయలేకపోయామనేది వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వం మంచి చేస్తుందా చెడు చేస్తుందా లేని ఆలోచనలో లేని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండిపోయారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఎంత పొరపాటు అనేది వాళ్ళందరికీ కూడా తెలిసింది. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి అరాచక పరిపాలన చేయడం వల్ల మరి ప్రజలందరూ కూడా మనల్ని తిరస్కరించారని చెప్పి వాళ్ళు కూడా బాధతో ఉన్నారు. వాళ్ళ బాధలో ఉన్నప్పటికీ కూడా మా నాయకులందరితో మాట్లాడి అభివృద్ధి కోసం అందరం కలిసిమెలిసి వెళ్తేనే బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నందుకు ఏదైతే మా క్యాడర్ 5 సంవత్సరాల్లో కూడా కరుడుగట్టిన తీవ్రవాదుల్లాగా పార్టీ కోసం పనిచేస్తూ సంవత్సరంన్నర పాటు వాళ్ళను కూడా మనం గౌరవించాలి. ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా ఎన్నికయ్యారు కార్పొరేటర్లుగా, వాళ్ళని గౌరవించడం మన పని మనం చేసుకుంటూ పోవాలని చెప్పి మనం చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకారం తెలిపారు. ఇంకొక 10 డివిజన్లో వాళ్ళందరూ కూడా కూర్చుని కూలంకషంగా చర్చించుకున్న తర్వాత వాళ్ళను కూడా గౌరవించడం జరుగుతుంది. ఎవరైతే మా భావాలు నచ్చి తెలుగుదేశం పార్టీ మంచి చేస్తుంది, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీతో మేము కూడా కలిసి నడవాలి అని వాళ్ళు కూడా వ్యక్తం పరిచారు. వాళ్ళందరినీ కూడా మేము కూడా ఆదరించడం జరుగుతుంది. ఎందుకనంటే ఘర్షణ వైఖరితో అభివృద్ధి చేయలేం. ఘర్షణ లేకుండా కూడా అందరం కూడా స్నేహపూర్వకంగా ఏలూరు ప్రజల కోసం పాటుపడతామని వాళ్ళు ముందు చెప్పారు. మేము 2024లో మేము చెప్పిన హామీని ప్రజలందరూ కూడా నమ్మి ప్రజలు ఘంటాబద్ధమైన విజయాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలించవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే వీళ్ళు కూడా 3 సంవత్సరాల్లో ఏదైతే చేయలేకపోయారో వీళ్ళ గౌరవం దక్కాలన్నా కూడా వీళ్ళు పార్టీ మారటం ఏమీ తప్పు కాదు. ఎందుకంటే ప్రజలు అనుకోవచ్చు కొంతమంది ఏదైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని విమర్శన చేయొచ్చు, కానీ సామాన్య ప్రజానీకం ఎవరు కూడా వీళ్ళు విమర్శించడానికి సరిపోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి, పని అభివృద్ధి అనేది వీళ్ళు రేపటి నుంచి మేము వాళ్ళకి దిశానిర్దేశం ఇస్తాం.
గత 3 సంవత్సరాల్లో వీళ్ళ చేతులు కట్టేసి వీళ్ళని ఏమీ చేయనుకోకుండా నియంత పాలనతో సాగించిన ఆ ప్రభుత్వ తీరు, మా ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంటుందనేది వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. తప్పనిసరిగా రానున్న సంవత్సరంలో ఏలూరు అభివృద్ధిలో పరుగులు పెడితే తప్పనిసరిగా అది పరిగెత్తించే విధానంగా మేము కార్పొరేటర్లు కానీ, మేయర్ గారు కానీ, అలాగే మా నాయకులు కానీ అందరం కూడా సమిష్టిగా అలాగే అఖిలపక్షంతో కూడా మాట్లాడి ఏలూరు అభివృద్ధిలో రాజీ లేకుండా ప్రజల మన్ననలు పొందేటట్టుగా ఇదంతా కూడా జరుగుద్దని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా జాయిన్ అయిన వీళ్ళందరినీ కూడా గౌరవ కార్పొరేటర్లందరినీ అలాగే జాయిన్ అయిపోయే కార్పొరేటర్లను కూడా అభినందిస్తూ అలాగే ముందుగా ప్రత్యేకంగా మా క్యాడర్ వీళ్ళందరినీ తీసుకోవడానికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అభినందిస్తున్నారు ఎమ్మెల్యే గారిని. కన్నయ్య గారి దంపతులు కూడా శాసనసభ్యులు వారిని మేయర్ గారు ఉన్నారు. గున్నూరు కనక నరసింహారావు కూడా శాసనసభ్యులు వారిని అభినందించారు. విజయ్ కుమార్ శాసనసభ్యులు వారిని అభినందిస్తున్నారు. వారు కూడా శాసనసభ్యులు వారిని అభినందిస్తున్నారు. అభినందిస్తున్నారు. మీరు వెళ్ళారా? శ్రీనివాసరావు కనక నరసింహారావు అన్నాయి. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.